ఈపూరు మురళీధర్ రెడ్డి గారి పిలుపు మేరకు సంక్రాంతి పండుగ వేళ వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాలెం పంచాయతీలోని యువత మానవత్వంతో ఒకటయ్యారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే లక్ష్యంతో ఐక్యతతో యువత వేసిన తొలి అడుగు అందరినీ ఆకట్టుకుంది. ఈపూరు మురళీధర్ రెడ్డి సహకారంతో గుడివాడతోపు గ్రామానికి చెందిన అద్దంకి పద్మమ్మకు మరియు ఎగువ వెంకటరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అల్లంపాటి శేషయ్యకు చెరో ఒక జత బట్టలు, నిత్యావసర సరుకులు, 2000 రూపాయల నగదును అందజేశారు. అదే ప్రాంతానికి చెందిన మరో వృద్ధుడు పెయ్యల ఏడుకొండలు తన ఆరోగ్య సమస్యను చెప్పుకుని వాపోయారు. తన గోడును విన్న మురళీధర్ రెడ్డి అక్కడికక్కడే 3000 రూపాయల నగదును అందజేశారు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా దృష్టికి తెలియజేయమని, నేను నీకు అన్ని వేళలా అండగా ఉంటానని కొన్నంత భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిస్సహాయాలను ఆదుకోవడం కోసం తాము వేసిన మొదటి అడుగు ఇది అని, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు సమిష్టిగా నిర్వహిస్తామని తెలిపారు. ఐకమత్యంతో మెలుగుతూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్న యువతను ఈపూరు మురళీధర్ రెడ్డి గారు అభినందించారు. ఇంకెవరు ఇంట్లో ఎవరు ఏళ్ళు పడవు, కళ్ళు ఒక్కన్లో ఒక చొక్క ఏదో ఉన్నట్టు కన్ను కనబట్టలేదు, ఆ కన్ను కూడా కనపడదు, ఒక్కన్ను కనిపిస్తుంది, అది లైట్ గా బాగా ఏం కనబడదు. ఒకరికొకరు ఇలా సహకరించుకోవాలని మీరందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మొదటి అడుగు. ఇక్కడి నుంచి చేసుకుంటూ పోవాలి. ఎవరు బాధల్లో ఉన్నా ఒకరికొకరు సహకరించుకుందాం. సరే, మన గ్రామంలో మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? దీంట్లో చేసిన వాళ్ళందరికీ నా అభినందనలు. ఒక్కరికి చూడాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు కదమ్మా చంద్ర శివ, ఇక్కడికి వచ్చినారు. వీళ్ళల్లో నీకు మీ ఇద్దరికి ఏం కష్టం వచ్చినా ఎవరిని అడిగినా చేసి పెడతారు, నాకైనా చెప్తారు. మేమందరూ అందంగా ఉంటారు. పింఛన్ రాలేదు కాబట్టి మా వంతు సహకారం చేస్తున్నాము. పింఛన్ ఎందుకు రాలేదు అంటే కొంచెం మీ రేషన్ కార్డులో చిన్న ప్రాబ్లం ఉంది, అది తీరుస్తాం. తీర్చి పింఛన్ వచ్చేటట్టు ఖచ్చితంగా చేస్తాము. ఈ లోపల మా సహకారం అంటే దాని గురించి